సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది 2026 సంవత్సరంలో, దీని గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిది అండి. ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా కళ్ళు కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి. కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అన్నమాట. మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక. అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కూడా ఆస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటి అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అనేటువంటివి 3 ఉంటాయండి. సంచిత కర్మ అంటే ఏంటి, గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను, బట్టలు వేసుకున్నాను, చేతికి వాచి పెట్టుకున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది. అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ గతి లభించింది. అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది. ఏ కష్టానికైనా అదే ఉంటుంది, ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి. సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలసర్పదోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి, ఒకటే చెప్తానండి, నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా, మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన, పాము మాత్రమే కాదు, పాము కానీ శునకము అంటే కుక్క కానీ గోవు కానీ, బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ, ఈ 6 ఏదైనా ఉంటే కనుక అది కాలసర్పదోషంగా కనబడుతుంది. అది మీరే చేయాల్సిన పని లేదు, మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసినా అది మీకు వస్తుంది అని అర్థం అండి. అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటండి, కర్మ ఎవరే ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది. కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది. ఒక మహారాజు అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. తన కుటుంబంలో తన వంశంలో 7వ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక పరిస్థితి, దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి, అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి, పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు, అయిపోయింది. ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా 7 తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు. ఇదేమిటయ్యా అంటే, నీ వంశంలో ఉండేటువంటి 7వ తరమైనటువంటి మహారాజు ఇలా పలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు. అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్, ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది. ఏ కారణం లేకుండా ఏది జరగదు. ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మా. రెండవది ఏంటి అంటే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది, మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు, రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు. పాపం చేశానా పుణ్యం చేశానా అనేది నా చేతుల్లో ఉంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామా, పరిహారం చేసుకుంటున్నామా, దైవనామస్మరణ చేస్తున్నామా, ఏదైనా వ్యక్తితో దుర్భాషలు ఆడుతున్నామా, మన చేతుల్లో ఉంటుంది. ఇదే ప్రారబ్ధ కర్మ అండి. చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి, ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకు ఎఫెక్ట్ ఉండేది, ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారండి. అది ప్రారబ్ధ కర్మ వల్లే జరుగుతుంది. ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి, సమయం తీసుకుని 1 సంవత్సరం తర్వాత కాలుతుందా, వెంటనే రియాక్షన్, అదే ప్రారబ్ధ కర్మ.
మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలింది ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట. సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మనమైతే రుద్దేడుదండి. మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది. ఇంకా మన పాపాల చిట్టా చాలా ఉంటుంది. దానికి ఈ ప్రారబ్ధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది. సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం. సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి, ఇక్కడ నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటి అంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారండి. వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు. ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి. సో ఫలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ కర్మ వల్ల ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ 27 నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దామమ్మా. ఉమాగారు, ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో కర్మ సిద్ధాంతం అనేది రోహిణి నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో ఏ విధంగా వర్క్ చేస్తుందంటారు? ఎక్కువగా మీరు చెప్పిన మూడిట్లో ఏ కర్మ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? సంచిత కర్మ అనేటువంటిది ఉంటుందండి. సంచిత కర్మ వల్లనే ఎక్కువగా వాళ్ళకి ఎవరికైనా సరే ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉండేటువంటి గ్రహ సంచారాల ఆధారంగా 2026ను మనం చెక్ చేస్తే కనుక ముందుగా గురువు అనేటువంటి ప్లానెట్ని మనం తీసుకుందామండి. గురువు అనేటువంటి ఆయన సంవత్సర కాలం అంతా కూడా 2, 3, 4 హౌసెస్ అయినటువంటి మిథున, కర్కాటక, సింహరాశిలో వీళ్ళకి సంచారం చేయబోతున్నారమ్మా. దీనివల్ల ఏం జరుగుతుంది, వీళ్ళకి 2వ స్థానంలో గురుడు ఎప్పటి వరకు ఉంటారు, 2026 మన లెక్క కాబట్టి జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన 2వ స్థానమైనటువంటి మిథున రాశిలో ఉంటారండి. సో రోహిణి నక్షత్రానికి అది 2nd హౌస్ అవుతుంది. దీనివల్ల ఈ జూన్ 1వ తారీఖు దాకా రాజయోగము అని చెప్పొచ్చమ్మా. అంటే ఎలా ఉంటుంది అంటే డబ్బు విపరీతంగా వస్తుందండి. ధనయోగం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిలో గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయమ్మా. గురుడికి 4 దృష్టిలు ఉంటాయండి, 1, 5, 7, 9. ఈ దృష్టి యొక్క వీక్షణ మనం చూస్తే కనుక గురుడి యొక్క మొట్టమొదటి దృష్టి 5వ దృష్టి అయినటువంటిది 6వ స్థానం మీద పడడం వల్ల అప్పుల బాధ నుంచి బయటకు వస్తారండి. వీళ్ళ జీవితంలో గ్రోత్ అనేటువంటిది, జీవితంలో ఎదగడం, వీళ్ళ ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. 7వ దృష్టి ఎక్కడ పడుతుందండి, 8వ స్థానం మీద పడుతుంది. 8వ స్థానం మీద దృష్టి పడడం వల్ల ఏంటి అంటే అవమానాలు, ఎక్కడైతే అవమానపడ్డారో మళ్ళీ అక్కడే గౌరవింపబడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. తర్వాత 9వ దృష్టి ఎక్కడ పడుతుంది, 10వ స్థానం మీద పడుతుంది. కెరీర్ అనేటువంటిది గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పుణ్య కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆధ్యాత్మికంగా జీవితంలో ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా కెరీర్ గ్రోత్తో సహా ఎవ్రీథింగ్, విద్యలో సహా ఆటంకాలు అనేటువంటివన్నీ కూడా ఈ జూన్ 1వ తారీఖు దాకా అన్ని తొలగిపోతాయండి. అయితే మనం తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా చూస్తే కనుక గురువు అనేటువంటి ఆయన 3వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వెళ్తారండి. కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి గురుడికి కూడా 4 దృష్టిలు ఉంటాయి కదా మరి. సో ఆయన్ని మనం చూస్తే కనుక ఈయన వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే బంధు విరోధము, అంటే బంధువులతోనూ, చుట్టాలతోనూ, వాళ్ళతోనూ, కుటుంబ సభ్యులతోనూ విరోధము, కలహాలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఆయన యొక్క 5వ దృష్టి ఎవరి మీద పడుతుంది, 7వ స్థానం మీద పడుతుంది. అంటే బిజినెస్ విషయంలో ఆటంకాలు, బిజినెస్ లో నష్టాలు చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చమ్మా. ఇదే కాకుండా సిబ్లింగ్స్ అండి, ఈ యొక్క తోడబుట్టిన వాళ్ళతో చికాకులు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది అనమాట. అనారోగ్యము అనేటువంటిది కూడా శాస్త్రం చెబుతోంది. కార్యనాశనము అంటే ఏ పని పట్టుకుంటే ఆ పనిలో ఆటంకాలు రావడం, కలిసి రాకపోవడం అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. తర్వాత ఆకస్మిక ధన నష్టము, ఎందుకు 7వ దృష్టి ఎక్కడ పడుతుంది, 9వ స్థానం మీద పడుతుంది. సో దీనివల్ల ఆకస్మిక ధన నష్టం, కెరీర్లో కూడా ఒడిదుడుకులు అనేటువంటివి చాలా ఎక్కువగా చూస్తారండి. సంఘంలో అవమానాలు అనేటువంటివి, బికాస్ 9వ దృష్టి 11వ స్థానం మీద పడుతోంది. సంఘంలో అవమానాలు అనేటువంటివి విపరీతంగా చూసే అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ అక్టోబర్ 31 తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుడు ఎక్కడ ఉంటారండి, 4వ స్థానమైనటువంటి సింహరాశిలోకి ఎంటర్ అవుతారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే 4వ స్థానంలోకి గురుడు రావడం వల్ల ఈ ప్రాపర్టీస్ కొనేటువంటి యోగం పడుతుంది అని చెప్పొచ్చండి. ఒక మంచి విషయం, ట్రాన్స్ఫర్ అవుతుంది. కెరీర్లో ఏదైనా మార్పులు చేర్పులు ఖచ్చితంగా వస్తాయి. విదేశీ యోగాలన్నీ కూడా అనుకూలిస్తాయి. కానీ ధన నష్టాలు, ఆర్థిక సమస్యలు, ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, చిన్న చిన్న అవమానాలు కానీ, అవరోధములు కానీ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఉంటాయమ్మా 4వ స్థానం కాబట్టి. సో ఓవరాల్గా గురువు అనేటువంటి ఆయన రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉన్నారండి,
ఈ సంవత్సర కాలం మొత్తంలో జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే బాగున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ అంతా కూడా మనం చూస్తే ఎలా ఉంది అంటే కొంచెం డౌన్ ఫాల్, గురుబలం తగ్గడం, ఇబ్బందులు, ఇలాంటివి, ఆర్థిక సమస్యలు, అవమానాలు, సక్సెస్ లేకపోవడం, కెరీర్లో గ్రోత్ లేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. సో బలంగా ఫోకస్ చేయాలి సెకండ్ హాఫ్ అంతా కూడా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది, విజయాలు చూస్తారు, లాభాలు చూస్తారు, అన్నీ బాగుంటాయి. సెకండ్ హాఫ్ మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే శని అనేటువంటి ఆయన 2వ గ్రహం మనం తీసుకుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి శని సంవత్సర కాలం అంతా కూడా లాభస్థానమైనటువంటి 11వ స్థానంలో ఉంటారండి. దీనివల్ల ఏంటి, మీ కృషికి, ప్రయత్నానికి, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. విదేశాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విదేశాల్లో స్థిరపడడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. మీ జీవితం కోసం మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది తప్పకుండా విజయం మీకు వచ్చి తీరుతుంది. శని అలాంటి విజయాన్ని ఇస్తారు. చాలా బాగుంది. రాహు అనేటువంటి ఆయన మనం చూస్తే అండి, రాహు సంవత్సర కాలంలో నవంబర్ 25వ తారీఖు 2026 దాకా 10th హౌస్లో ఉంటారండి. దీనివల్ల కెరీర్లో గ్రోత్ అనేటువంటిది, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు అనేటువంటిది, శ్రమకు తగిన ప్రతిఫలం రాహు అనేటువంటి ఆయన తప్పకుండా ఇస్తారమ్మా. మళ్ళీ నవంబర్ 25 తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారండి, 9వ స్థానంలోకి వెళ్తారు. మనం బాగా గమనిస్తే ఇక్కడ గురుడు కూడా ఈ అక్టోబర్ 31 తర్వాత నుంచి గురుబలం తగ్గడం వల్ల ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా నవంబర్ 25 తర్వాత రాహు అనేటువంటి ఆయన 9వ స్థానంలోకి వస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి, డబ్బు ఎవరికైనా ఇచ్చి మోసపోవడం, ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ గురువు రాహు ఇద్దరు చెప్పేది ఏంటి అంటే ఒకే విషయం అండి, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్ పరంగా ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తారు. ఎందుకంటే 9th హౌస్ అనేది మకరం అవుతుంది కాబట్టి. తర్వాత మనం కేతువుని చూస్తే కనుక కేతు అనేటువంటి ఆయన సంవత్సర కాలంలో నవంబర్ 25వ తారీఖు దాకా 4వ స్థానంలో ఉంటారు. 2026 నవంబర్ 25వ తారీఖు దాకా రోహిణీ నక్షత్రం వాళ్ళకి కుటుంబ పరంగా ఉండేటువంటి టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది కుటుంబ పరంగా కాస్త తక్కువ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎలాగైనా ఎదగాలి, కష్టపడాలి, ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనల మీద వచ్చేటువంటి టెన్షన్లు అనేటువంటివి విపరీతంగా ఉంటాయి అని చెప్పొచ్చు. నవంబర్ 25 తర్వాత కేతు అనేటువంటి ఆయన 3వ స్థానమైన కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత కేతు యోగిస్తారు. దీనివల్ల ఏంటి అంటే ఏదో ఒక విధంగా సర్వైవ్ అవ్వడం, సస్టైన్ అవ్వడం, కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో ఓవరాల్గా ఏంటి అంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి 2026లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అద్భుతంగా కనబడుతోంది, సెకండ్ హాఫ్ అంతా కూడా మిశ్రమంగా కనబడుతోందమ్మా. మీరు అన్నట్టుగానే రవి బలం బాగుంటే మనకి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఏ మాసంలో వీళ్ళకి అదృష్టం కలిగే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. రోహిణీ నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే ఫిబ్రవరి 17వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 17 దాకా రవి 10th and 11th హౌసెస్లోకి వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి విజయం ఏదైనా చూసే అవకాశాలు ఉంటాయండి. మీకు ముఖ్యమైనటువంటి పనులు కానీ ముఖ్యమైన ఏదైనా షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 17 దగ్గర నుంచి ఏప్రిల్ 17 మధ్యలో చేసుకోండి. ఒక పక్క గురువు బాగున్నారు, ఒక పక్క రాహు బాగున్నారు, ఒక పక్కన రవి అనేటువంటి ఆయన బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క కలయిక వల్ల రాజయోగం ఆ పీరియడ్లో చాలా ఎక్కువ ఉంటుందండి, బలంగా చూస్తారు. మళ్ళా తిరిగి జూలై 17 దగ్గర నుంచి ఆగస్టు 17 దాకా కూడా చాలా బాగుంటుందమ్మా. మళ్ళా తిరిగి అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా రవి 6వ స్థానంలోకి రావడం వల్ల పనుల్లో విజయాలు చూడడం, శత్రు బాధ నుంచి బయటకు రావడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, ఇలాంటివన్నీ కూడా రవి బలం వల్ల రాజయోగం అనేటువంటిది పడుతుందండి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంట? రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ హాఫ్లో జూన్ 1వ తారీఖు దాకా ఎలాంటి పరిహారము అవసరం లేదండి. జూన్ 1 దాటిన తరువాత నుంచి మాత్రము ఖచ్చితంగా శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ఓపిక ఉన్నటువంటి వాళ్ళు శ్రీరుద్ర యాగం చేయండి, లేకపోతే శ్రీరుద్ర హోమం చేయండి. ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకోవడం వల్ల గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల గురుబలం పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి గౌరవ మర్యాదలు పెరగడం కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము, రాశి, ఎవ్రీథింగ్, లగ్నంతో సహా గోచారం, పర్సనల్ చార్ట్ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలామందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది. విద్య పరంగా కానీ, ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు, ఈ జాబ్ ఎప్పుడు మారాలి, ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా
ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి మీకోసం నేనున్నాను. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.